హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది క్యారెట్ రైస్. ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని ఉన్న 1/2 kg క్యారెట్స్ని పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అవి మనకి విటమిన్ ఏ ఉంటుంది ఇందులో. కంటికి చాలా మంచిది. కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. మన గట్ హెల్త్ని చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం క్యారెట్స్ని తురుముకుని పెట్టుకోవాలి. ఈ స్క్రేపర్ కొంచెం పెద్ద హోల్స్తో అయితే చాలా బెటర్ అండి. మనకి వేపేటప్పుడు అది దగ్గరికి అయిపోకుండా ఉంటుంది, కొంచెం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం అన్ని క్యారెట్స్ ఇలా స్క్రేప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక బౌల్లో తీసుకుని రెడీ పెట్టుకోవాలి. జీలకర్ర, గరం మసాలా, ఉప్పు అండ్ కరివేపాకు రెబ్బలు ఇవి కూడా పక్కన రెడీ పెట్టుకోవాలి. ముందుగా ఒక పాత్రని పెట్టుకొని దాంట్లో 2 లీటర్స్ వరకు వాటర్ పోసుకోవాలి. 1/2 kg రైస్కి 2 లీటర్స్ వాటర్ ఎందుకంటే ఇందులో స్ట్రెయిన్ చేసేస్తామండి వాటర్ అంతా కూడా. స్టవ్ వెలిగించుకుని మూత పెట్టుకుని వాటర్ మరిగేదాకా వెయిట్ చేయాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ముందుగానే 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అంతా వేసేసుకుని ఉడకబెట్టుకోవాలి. మీకు చిన్న టిప్ అండి, మనకి పొడి పొడిగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక్కసారి మధ్యలో కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలిపి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతటిని వాటర్లోంచి స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రైస్ మొత్తం చల్లారిపోతే ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి. మొత్తం ఉడికిపోయింది చూసారుగా. తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని కొద్దిగా కాగాక ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకుని వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే, మీకు ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకో గుప్పుడు కూడా వేసుకోవచ్చు. మొత్తం ఇలా వేయించేసుకుని పక్క తీసేసుకుని పెట్టేసుకోవాలి.
ఇందులోనే జీలకర్ర చిటపటలాడాలండి. జీలకర్ర వేసుకొని చిటపటలాడేదాకా ఉంచుకొని, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి గ్రీనిష్ నుంచి కొంచెం బాగా వేగేదాకా ఉంచాలండి. ఇలా మొత్తం తిప్పుకుంటూ వేయించేసుకోవాలి. చూసారుగా ఇలా వేయించుకుని దాంట్లో ఇప్పుడు తురిమి పెట్టుకుని ఉన్న క్యారెట్‌ని కూడా వేసేసుకోవాలి. మొత్తం క్యారెట్ అంతా ఇది వేయించడానికి కొంచెం టైం పడుతుందండి. బాగా వేయించాలి. ఈ క్యారెట్ మన స్కిన్‌కి చాలా మంచిది. యాంటీ ఏజింగ్‌గా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది కొద్దిగా మగ్గుతూ ఉండగా సాల్ట్ వేసుకుని మగ్గించాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. ఇందులో ఒక స్పూన్ కారం, ఇష్టం లేని వాళ్ళు దీన్ని వేసుకోకపోయినా పర్వాలేదు. కారం వేసుకోకపోయినా పర్వాలేదు. బాగా వేగాక ముందుగా ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అలా మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ మొత్తం బాస్మతి రైస్ మొత్తం అంతా ఉడికిన రైస్ వేసేసుకోవాలి. మంట పెద్దది చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లోనే బాగా వేగుతుంది. హై ఫ్లేమ్‌లో ఒక 2-3 మినిట్స్ తిప్పేసి గరం మసాలా వేసుకుని ఇంకొకసారి తిప్పుకోవాలి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఇందులో నేను ఎక్కడా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇలా చక్కగా చేసుకుని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 2 సార్లు మనం కలిపేసుకుని ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి జీడిపప్పు వేసుకుని బాగా కలపాలి.
గార్నిష్ కోసం చిన్న చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇలా క్యారెట్ రైస్ చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తినే క్యారెట్ రైస్ రెడీ. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఇలా మనం 10 నిమిషాల్లో క్యారెట్ రైస్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.